హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఎంటైర్ సిలబస్ మొత్తాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నాట్ జస్ట్ దాట్, మన అప్లికేషన్లో ది మోడర్న్ టీచర్ యాప్లో ఈ ఎంటైర్ సిలబస్ని కవర్ చేస్తూ ఒక కోర్స్ని తీసుకొస్తున్నాం. అండ్ ఈ కోర్స్ 28న స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఒక 60 days ప్లాన్ ఇస్తాను. ఎంటైర్ జీకే అండ్ అలాగే మెంటల్ అబిలిటీని ఒక 60 days ప్లానర్ తోటి మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఐఆమ్ గోయింగ్ టు గివ్ యూ 2 different ప్లాన్స్ ఫర్ దిస్. ఒకటి మన యాప్లో ఉన్న కోర్స్ని కనుక మీరు ఫాలో అయితే ఈ 60 days యూస్ చేసి మీరు కవర్ చేసేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ప్లాన్ని, ఈ 60 days ప్లాన్ని మీరు యూస్ చేసుకుని ఈవెన్ నేను మీకు కొన్ని అదర్ రిసోర్సెస్ ఇస్తాను. లైక్ నేను మీకు కొన్ని బుక్స్ రిఫర్ చేస్తాను. ఆ బుక్స్ ఫాలో అయినా కానీ మీరు ఈ 60 daysలో ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ షెడ్యూల్ తోటి ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో లెట్ us ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ కోర్సెస్. నౌ ఇప్పుడు నేను మొత్తం ది ఎంటైర్ సిలబస్ మొత్తాన్ని నేను ఫేజ్ వైజ్లో డివైడ్ చేశాను. అండ్ ఈ ఫేజ్ వైజ్లో కూడా నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ చదవాలని చెప్పని మీకు క్లియర్గా ఇస్తాను. మనకి జస్ట్ సిలబస్ షీట్లో ఎలా ఇచ్చారు, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని చెప్పని ఇచ్చారు. బట్ డైరెక్ట్ ఇండియన్ పాలిటీ అంటే ఏమేమి వస్తాయి, గవర్నెన్స్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ మనకి అంత డీటెయిల్డ్గా ఇవ్వలేదు. కాబట్టి సో హియర్ ఐ గేవ్ యూ ఎంటైర్ డీటెయిల్ సిలబస్ షీట్. ఇప్పుడు మనం ఫేజ్ 1 చూద్దాం. ఫేజ్ 1లో 6 days ఉంటాయి. అండ్ ఈ 6 daysలో మనం 2 టాపిక్స్ చెప్పని డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈవెన్ మన కోర్స్లో కూడా ఆ పర్టికులర్ డేన మనకి 2 different టాపిక్స్ రిలీజ్ అవుతాయి వీడియోస్ దాటికి సంబంధించి. సో ఫస్ట్ వన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ సేలియంట్ ఫీచర్స్. ఈ రెండు టాపిక్స్ నుంచి కంపల్సరీగా మనం 1 or 2 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనకి పాలిటీ బేస్డ్గా పేపర్ ఎక్కువగా వస్తుంది అనుకోండి, అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా ఈ టాపిక్స్ నుంచి వస్తుంది. దెన్ ప్రియాంబుల్, యూనియన్ అడిట్ స్టేట్స్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియన్ ఎగ్జిక్యూటివ్. అండ్ అలాగే ఇండియన్ పార్లమెంట్ మనకి చాలా లెందీ టాపిక్. ఎందుకంటే అందులో మనం లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్కి సంబంధించిన లెజిస్లేటివ్ పవర్స్ తోటి వాటితో పాటు మనం సెషన్కి సంబంధించినవి, బడ్జెట్ రిలేటెడ్ టర్మ్స్, ఇవన్నీ కూడా మనం పార్లమెంట్ టాపిక్లోనే చదువుకుంటాం. అండ్ అలాగే ఇండియన్ జ్యుడిషియరీ గురించి కూడా చదువుకోవాలి, బికాజ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్. సో జ్యుడిషియరీ రిలేటెడ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రీవియస్గా మీరు కనుక డిస్ట్రిక్ట్ కోర్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసినట్టయితే దే ఆస్క్డ్ సెవరల్ క్వశ్చన్స్ అబౌట్ ది కమిషన్. పర్టికులర్గా ఫినాన్స్ కమిషన్ గురించి ఒకే ఆర్టికల్ని రిపీటెడ్గా చాలా షిఫ్ట్స్లో అడిగారు. సో దట్స్ వై నేషనల్ కమిషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా ఇవి మనకి పాలిటీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్. దెన్ లెట్ us మూవ్ టు ఇండియన్ జియోగ్రఫీ. ఇది ఫేజ్ 2. ఈ ఫేజ్ 2లో మళ్ళీ డే 7 నుంచి డే 12 వరకు. ఇప్పుడు ఇందులో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్, ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఓకే, ఈ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అంటే రైట్ ఫ్రమ్ హిమాలయాస్ దగ్గర నుంచి పెనిన్సులార్ ప్లాటూ వరకు ఉన్న మేజర్ రిలీఫ్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ రిలీఫ్ ఫీచర్స్లో వస్తాయి. అండ్ అలాగే డ్రైనేజ్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ రివర్ సిస్టమ్స్ అనమాట. మనకి 2 different రివర్ సిస్టమ్స్ ఉంటాయి, హిమాలయన్ రివర్ సిస్టమ్ అండ్ పెనిన్సులార్ రివర్ సిస్టమ్. అండ్ వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. దెన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా అండ్ సాయిల్స్, అండ్ అలాగే అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో దీని మీద కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జియోగ్రఫీ నుంచి. అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మినరల్ రిసోర్సెస్ గురించి అవ్వచ్చు. అండ్ దాంతోపాటే మనకి ఇండస్ట్రియల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా కూడా మనం చదవాలి. హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. సో ఈ ఏరియా నుంచి మనం క్వశ్చన్స్ అంత డెప్త్ తోటి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ అట్లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ కానీ లేకపోతే ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, అవి మనకి రావచ్చు. Then here comes the most important topic, national parks, sanctuaries, biosphere reserves and wetlands. సో ఇలాగ మనం ఉన్న ప్రతి స్టేట్లో ఉన్న నేషనల్ పార్క్స్ని, శాంక్చురీస్ని, టైగర్ రిజర్వ్స్ని, బయోస్పియర్ రిజర్వ్స్ని, వెట్లాండ్స్ని, వీటిలన్నిటిని మనం డిస్కస్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ఫేజ్ 2. ఓకే, సో ఇలాగా మీరు ఈ పర్టికులర్ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్, ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ హిస్టరీ దగ్గర నుంచి మోడర్న్ హిస్టరీ వరకు చదవాలి. ఓకే, సో దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ హియర్. ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి? ఇన్ జనరల్గా మనం మోడర్న్ హిస్టరీ నుంచి అండ్ అలాగే మొఘల్ పీరియడ్, మిడివల్ హిస్టరీ దగ్గర నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈవెన్ ఏన్షియంట్ హిస్టరీలో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో మనం చూసాం ఏన్షియంట్ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో అంత డెప్త్గా వెళ్ళకపోయినా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇదంతా మనకి ఫేజ్ 3లో వస్తుంది. నేను ఇక్కడ హిస్టరీని కూడా 3 different ఫేజెస్లో డివైడ్ చేశాను, ఫేజ్ 3, ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5.
ఫేజ్ 3లో మనం ఏన్షియంట్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్ అండ్ మహాజనపదాస్, బుద్ధిజం, జైనిజం. సో బుద్ధిజం అండ్ జైనిజం మనకి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ పర్టికులర్ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మౌర్యన్ ఎంపైర్, సంగం ఏజ్, గుప్తా ఏజ్ అండ్ ఢిల్లీ సల్తనేట్. ఓకే, ఇది మనకి ఫేజ్ 3లో. అండ్ ఫేజ్ 4లో రీజనల్ కింగ్డమ్స్ అనమాట. విజయనగర, బహమని అండ్ కాకతీయ. విజయనగర రీజన్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ రావచ్చు. భక్తి మూమెంట్, మొఘల్ ఎంపైర్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మరాఠాస్ అండ్ డిక్లైన్ ఆఫ్ మొఘల్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అండ్ ఇందులోనే మనం డిఫరెంట్ వైస్రాయ్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ కూడా చూడాలి. అండ్ అలాగే మేజర్ మూమెంట్స్ దట్ హ్యాపెన్ బిట్వీన్ 1600 to 1885. మధ్యలో కొన్ని వార్స్ జరుగుతాయి, కొన్ని ట్రీటీస్ జరుగుతాయి, అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. బట్ ఇది మనం ఎంటైర్గా ఫ్యాక్చువల్ వేలో డిస్కస్ చేసుకుంటాం. 1600 to 1885 ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో ఆ ఈవెంట్స్ అన్నీ కవర్ చేయాలి. ఓకే, దెన్ కమ్స్ ఫేజ్ 5. ఈ ఫేజ్ 5లో మనం ఇంకా మోడర్న్ హిస్టరీలోకి, కంప్లీట్ మోడర్న్ హిస్టరీలోకి వచ్చేస్తాం. మోడరేట్ ఫేజ్ 1885లో మొదలయ్యే మోడరేట్ ఫేజ్ నుంచి మన 1905 వరకు. దాని తర్వాత వచ్చే ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ చూస్తాం. తర్వాత గాంధీయన్ ఫేజ్ అండ్ ఫైనల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. అది మొత్తం అంతా మనం కవర్ చేస్తాం. అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ పర్స్పెక్టివ్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ట్రైబల్ అండ్ ఫార్మర్ అప్రైజింగ్స్. ఓకే, మనకి సంతల్ రెబిలియన్ కానీ, రంపా రెబిలియన్ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ రెబిలియన్స్ ఉంటాయి. ట్రైబల్ అండ్ ఫార్మర్ అప్రైజింగ్స్, ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఇండియన్ హిస్టరీ దగ్గర నుంచి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ దగ్గర మళ్ళీ మనం ఏం చదవాలి? సో హియర్ లెట్ us మూవ్ టు ద ఫేజ్ 6, ఆర్ట్ అండ్ కల్చర్. ఇప్పుడు ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి మ్యూజిక్లో మళ్ళీ కర్ణాటిక్, హిందుస్థానీ అండ్ ఆ రెండిటికి సంబంధించి మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీస్ చదవాలి కర్ణాటిక్ మ్యూజిక్లో. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మ్యూజిక్కి రిలేటెడ్గా. అండ్ డ్యాన్స్కి వచ్చేటప్పటికి డ్యాన్స్ మనం 2 different types ఆఫ్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ అండ్ అలాగే ఫోక్ డాన్సెస్. సో క్లాసికల్ డాన్సెస్ ఉన్న 8 క్లాసికల్ డాన్సెస్ అండ్ వాటితో పాటు మనకి ఫోక్ డాన్సెస్, ప్రతి స్టేట్కి కూడా అట్లీస్ట్ 1 or 2 ఫోక్ డాన్సెస్ ఉంటాయి. ఆ ఫోక్ డాన్సెస్ కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే థియేటర్స్ కూడా, నాటకాలు, సో ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. దెన్ ఈవెన్ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మనం హిస్టరీలో ఆ పర్టికులర్ కింగ్డమ్ గురించి చదివేటప్పుడు ఆర్కిటెక్చర్ని కొద్దిగా టచ్ చేస్తాం. బట్ హియర్ ఈ ఆర్ట్ అండ్ కల్చర్ అనే పాయింట్ దగ్గర మనం ఈ ఆర్కిటెక్చర్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఇస్ ఫేజ్ 6, ఆర్ట్ అండ్ కల్చర్. నౌ లెట్ us మూవ్ టు ది అదర్ టాపిక్స్. ఫేజ్ 7, ఇందులో మనం ఇండియన్ ఎకానమీని టచ్ చేస్తాం. ఇండియన్ ఎకానమీ నుంచి ఇన్ జనరల్గా మనకి క్వశ్చన్స్ వచ్చేవి తక్కువే. బట్ స్టిల్ ఏ ఏరియాస్ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. సో మనకి బేసిక్ డెఫినేషన్స్ రావాలి. సో జీడిపి కానీ, పెర్ క్యాపిటా కానీ, జిఎన్పి కానీ, ఇలాంటివన్నీ, ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్ఫ్లేషన్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్. సో ఇలాంటివన్నీ ఆ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ తెలియాలి. అండ్ అలాగే మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ సంబంధించి మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ అవుతాయి. సో అది మనం డే 33లో చూస్తాం. దాని తర్వాత బడ్జెట్ అండ్ బడ్జెట్ రిలేటెడ్ డేటా. మనం ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్ చూస్తే, సో కరెంట్ అఫైర్స్ వాజ్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ అండ్ స్టాటిస్టికల్. సో వాళ్ళేమి ఈ పర్టికులర్ స్కీమ్ గురించి అడుగుతున్నవి బాగా తక్కువ. ఎస్, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా కొన్ని స్కీమ్స్ అడిగారు. బట్ ఈసారి వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కానీ మిగిలిన ఎక్సెప్ట్ ఆఫీస్ సబార్డినేట్కి తప్ప మిగిలిన ఎందులోనూ కూడా అది ఇవ్వలేదన్నమాట. సో దట్స్ వై యూ కెన్ లీవ్ ఆంధ్రప్రదేశ్ అసైడ్ ఫర్ ఎ వైల్. సో ఇక్కడ మనకి బడ్జెట్ అండ్ ఆ బడ్జెట్ రిలేటెడ్ డేటా కూడా ఇంపార్టెంటే. ఓకే, సో దిస్ ఇస్ ఫేజ్ 7. మనం ఎకానమీకి సంబంధించి ఇది చదివితే సరిపోతుంది. అండ్ ఫేజ్ 8లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఓకే, సో దిస్ ఈస్ ఎన్ ఏరియా వేర్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే ఈ ఏరియా ఫోకస్ చేస్తే అట్లీస్ట్ 2-3 మార్క్స్ వచ్చేస్తాయి. ఫిజిక్స్లో అయితే కంపల్సరీగా ఎక్కువగా ఈ ఏరియాస్లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైట్, ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ప్రెషర్. సో వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఒక ఫార్ములా ఇచ్చేయచ్చు, లేదా ఒక సమ్ ఇవ్వచ్చు. అలాగా మనకి ఫిజిక్స్ రిలేటెడ్గా. అండ్ కెమిస్ట్రీలో అయితే యాసిడ్ అండ్ బేసెస్ మీద, మెటల్స్, నాన్ మెటల్స్, కెమికల్ రియాక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ అలాగే ఎలిమెంట్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ రావచ్చు. ఇది మనం కెమిస్ట్రీలో డిస్కస్ చేసుకుంటాం. బయాలజీలో అయితే సెల్ గురించి, బోత్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్ రిలేటెడ్ దాని యొక్క సో వీ నీడ్ టు నో ది ఎంటైర్ కంటెంట్స్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద సెల్.
అండ్ అలాగే హ్యూమన్ బాడీ రిలేటెడ్ సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ కానీ, ఇవన్నీ హ్యూమన్ బాడీ రిలేటెడ్ సిస్టమ్స్. న్యూట్రిషన్ అండ్ వైటమిన్స్, సో ఆ వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్, అండ్ అలాగే ఏ పర్టికులర్ దాంట్లో మనకి ఏ వైటమిన్ ఉంటుందని చెప్పని అలా క్వశ్చన్స్ రావచ్చు. డిసీజెస్, డిసీజ్ క్యారియింగ్ ఏజెంట్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా. ఓకే, అండ్ అలాగే ప్లాంట్ బయాలజీలో ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ రావచ్చు. ఇది సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. దెన్ నౌ లెట్ us మూవ్ టు ద లాస్ట్ సెగ్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి జీకేలో వచ్చేవి. ఫేజ్ 8 వరకు మనం జీకే మీద ఫోకస్ చేస్తాం, 40 మార్క్స్ ఆఫ్ జీకే. నా ఈ పర్టికులర్ ఎగ్జామ్లో ప్రీవియస్గా ఉన్నదానికి దీనికి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ముందు జరిగిన ఏపీ హైకోర్టు ఎగ్జామ్, ముందు జరిగిన 2 డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా మనకి జీకేతో పాటు ఇంగ్లీష్ ఉండేది. సో ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఇంగ్లీష్ అనేది ఒక బిగ్గెస్ట్ హర్డిల్ కింద ఉండిపోయిందనమాట. బట్ నా హియర్ వీ హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మనకి మెంటల్ అబిలిటీని ఇంక్లూడ్ చేశారు. ద బెస్ట్ పార్ట్ ఈస్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మెంటల్ అబిలిటీ ఈజీగా చేయగలరు. రీజనింగ్ ఈజ్ బిట్ ఈజీయర్ వెన్ కంపేర్డ్ టు మ్యాథ్స్. ఓకే, సో అందుకు ఈ మెంటల్ అబిలిటీని కూడా మనం ప్రాపర్గా డీకోడ్ చేసి ప్రాపర్గా అర్థం చేసుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, మనం మెంటల్ అబిలిటీలో కూడా మంచి స్కోర్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఫేజ్ 9 అండ్ ఫేజ్ 10 అండ్ ఈవెన్ ఫేజ్ 11 టు దట్ ఎక్స్టెంట్, ఫేజ్ 9 అండ్ ఫేజ్ 10, ఓకే, ఇక్కడ మనం మెంటల్ అబిలిటీ డిస్కస్ చేసుకుంటాం. సో ఇందులో మనకి డే 40 టైంకి వచ్చేటప్పటికి సీటింగ్ అరేంజ్మెంట్స్ లీనియర్ అండ్ సర్క్యులర్. ఓకే, సో ఏబిసిడిలో ఒక సర్క్యులర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ అంటాం. అండ్ అలాగే పజిల్స్ ఉంటాయి. దెన్ సిరీస్, నెంబర్, ఆల్ఫాబెట్స్ అండ్ మిస్సింగ్ టర్మ్స్, ఇది వస్తుంది మనకి. కోడింగ్ అండ్ డీకోడింగ్, బోత్ లెటర్ రిలేటెడ్గా కోడింగ్ రావచ్చు, నెంబర్ రిలేటెడ్గా కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ రావచ్చు. దెన్ వీ హ్యావ్ ఎనాలజీ, సో వర్డ్ అండ్ నెంబర్కి రిలేటెడ్గా. రిలేషన్షిప్స్, ఫ్యామిలీ ట్రీ కింద రావచ్చు, లేకపోతే కోడెడ్ రిలేషన్షిప్స్ రావచ్చు, సో ఇలాగా. అండ్ దెన్ వీ హ్యావ్ మనకి సిలోజిమ్స్ ఉంటాయి, వెన్ డయాగ్రామ్ మీద రావచ్చు, లేకపోతే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్లో రావచ్చు. దెన్ వీ హ్యావ్ డిస్టెన్స్, సో మనకి ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నార్త్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు క్వశ్చన్లో. ఫైనల్గా ఎంత డిస్టెన్స్ వచ్చారు మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి అని చెప్పని డిస్టెన్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ రావచ్చు. లేదా మీరు స్టార్ట్ అయినప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి మీరు ఏ డైరెక్షన్లో ఉన్నారని చెప్పని క్వశ్చన్స్ రావచ్చు. సో ఆ విధంగా మనకి డిస్టెన్స్ రిలేటెడ్గా కూడా రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. దెన్ లాజికల్ ఆపరేషన్స్, అంటే సింబల్స్, కండిషన్స్ అండ్ లాజికల్ సబ్స్టిట్యూషన్స్. అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అంటే ఈ ఈక్వేషన్లో ప్లస్ ఉన్న ప్రతి చోట మైనస్ పెట్టాలి, ఇంటూ ఉన్న ప్రతి చోట డివైడ్ చేయాలి. సో ఇలాగా మనకి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయన్నమాట, లాజికల్ ఆపరేషన్స్, వాటిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్, మనకి ఏదైతే ఆడ్ వన్ అవుట్ ఉంటుందో, సో దే విల్ గివ్ యూ ఎ సిరీస్ ఆఫ్ 4 నెంబర్స్ కానీ 4 ఐటమ్స్ ఇస్తారు, అందులో ఏది ఆడ్ వన్ అవుట్ అని అడుగుతారు. సో ఇలాగా మనకి మెంటల్ అబిలిటీ. సో ద ఈజియెస్ట్ ఏరియా మనకి 40 out of 40 తెచ్చుకోవచ్చు ఇది, బికాస్ మనకి 90 minutes ఆఫ్ ఎగ్జామ్లో 40 జీకే అండ్ 40 రీజనింగ్. ఓకే, సో మీరు జీకే పేపర్ని కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ 40 క్వశ్చన్స్ని మీరు 20 to 25 minutes లోపు కనుక ఫినిష్ చేయగలిగారు అని అనుకోండి, యూ కెన్ టేక్ ఆల్ ద టైమ్ దట్ యూ హ్యావ్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్. మొత్తం ఈ 40 క్వశ్చన్స్ని కూడా మీరు ప్రాపర్గా బుర్రబెట్టి ఆలోచిస్తే ఈ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీహౌ దిస్ ఇస్ నో నెగిటివ్ మార్క్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి సో యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, సో ఇవి అండ్ వీటితో పాటు ఈ 10 phases వరకు చూసాం. అండ్ ద లాస్ట్ ఫేజ్లో మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం, బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలి? మనం 2025 నుంచి మిడ్ 2026 వరకు ఈ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే, సో 2025 బిగినింగ్ నుంచి మిడ్ 2026 వరకు ఆల్ ద ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా సో కంప్లీట్గా చదవాలి. సో ఇట్ ఇంక్లూడ్స్ అవార్డ్స్ రిలేటెడ్ ఉంటాయి, స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. దెన్ వీ హ్యావ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవ్వచ్చు, అండ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ద థింగ్ ఈజ్, ఇవన్నీ కూడా మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో కవర్ అవ్వాలి. 2025 నుంచి మిడ్ 2026 వరకు చదవాలి. నౌ హీర్ ఈజ్ ఎ క్యాచ్. మీరు ప్రీవియస్గా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ రాసినట్టయితే మీకున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లాస్ట్ టైం ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. సో దెర్ ఈజ్ నో ప్రాపర్
స్ట్రక్చరింగ్ ఇన్ ద క్వశ్చన్స్. అండ్ అలాగే ఈ పర్టికులర్ థీమ్ నుంచి క్వశ్చన్ అడగాలి అని చెప్పని ఎక్కడా లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగారు. సో బట్ దిస్ ఇస్ హైకోర్ట్ ఎగ్జామ్, నౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్వాలిటీ క్వశ్చన్స్ హియర్. సో అందుకు మనం 2025 నుంచి మిడ్ 2026 వరకు ఆ 1.5 year పాటు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ దిస్ వే ఇలా మనం 11 డిఫరెంట్ ఫేజెస్లో ఈ ఎంటైర్ సిలబస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో హియర్ యూ హ్యావ్ ద థింగ్. ఓకే, ఇది మనకి కోర్స్ రిలేటెడ్గా. ఇప్పుడు ఈ ఎంటైర్ కోర్స్లో మనం 70+ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో వీ విల్ హ్యావ్ అరౌండ్ 70 క్లాసెస్, 70+ అవ్వచ్చు లేకపోతే అరౌండ్ 70 అవ్వచ్చు. అండ్ ఈ కోర్స్ టైమింగ్ వచ్చేసి వీ విల్ టేక్ 60 days. ఓకే, 60 days హియర్, నాట్ కంటిన్యూస్గా 60 days కాదు. అండ్ ఓవరాల్గా 2.5 months పడుతుంది ఈ ఎంటైర్ సిలబస్ని కవర్ చేయడానికి. బికాజ్ ఇన్ ఏ డే మనం 1 or 2 క్లాసెస్ డిస్కస్ చేసుకుంటాం. అండ్ మీకు ఈ ప్రతి క్లాస్ కూడా రికార్డెడ్ ఫార్మాట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 2.5 months పడుతుంది. బట్ సో దట్స్ వాట్ యాప్లో మీరు చూసినట్టయితే మీకు డ్యూరేషన్ 3 months అని ఉంటుంది. బట్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ 1 year. రేపు మళ్ళీ ఇంకొక డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ వచ్చినా లేకపోతే ఎస్ఎస్సి సీజీఎల్కి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా, యూ కెన్ యూజ్ దిస్ కోర్స్. ఓకే, సో ఈ ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆల్మోస్ట్ లైక్ మనకి జూన్ లాస్ట్ వీక్లో కానీ జూలైలో కానీ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు సార్ we don't want to take the course, but we want to use this 60 days టైం మొత్తాన్ని ఇందులో మీరు ఇచ్చిన ప్రతి టాపిక్స్ అన్నిటి మేము కవర్ చేద్దామని అనుకుంటున్నాం. వీ డోంట్ వాంట్ టు టేక్ ద కోర్స్, వీ విల్ హ్యావ్ ఆల్ ద బర్డెన్. ఆ బర్డెన్ అంతా మేమే భరిస్తాం. ఓకే, సో వీ విల్ డూ ద కోర్స్ వితౌట్ కోర్స్ మేము చదువుకుందాం అనుకుంటున్నాం అన్నారనుకోండి. సో నో ప్రాబ్లమ్, హియర్ ఐఎమ్ గివింగ్ యూ ద బుక్స్ లిస్ట్. ఓకే, మీరు ఈ బుక్స్ లిస్ట్ ఫాలో అయినా కానీ యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్, దెర్ ఈస్ నో ఇష్యూ ఎట్ ఆల్. సో ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో నుంచి ఈ బుక్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ ది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి వాట్ ఎవర్ ది ఎగ్జామ్ ఈస్, ఐ ఆల్వేస్ హ్యావ్ ఓన్లీ దీస్ 2 books. జనరల్ నాలెడ్జ్కి అరిహంత్ జీకే బుక్ ఉంటుంది మనకి, మనోహర్ పాండే. బట్ ఈ బుక్ మనకి ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ తెలుగులో అయితే మీకు లూసెన్స్ కూడా ఉంటుంది. లూసెన్స్ జీకే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. ఎనీ 1 book, ఈ రెండిట్లో ఏదో ఒక్క బుక్ పర్చేస్ చేయండి సరిపోతుంది. నో నీడ్ టు పర్చేస్ బోత్ అరిహంత్ అండ్ లూసెన్స్. ఇది మీకు అన్ని ఏవైతే మన సిలబస్లో ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిటినీ కవర్ చేస్తుంది. అట్లీస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. సో మీరు అపియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నాట్ లైక్ డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేస్తున్నట్టు కాకుండా యూ విల్ గెట్ ఎ గుడ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ది మెంటల్ అబిలిటీకి ఆర్ఎస్ అగర్వాల్. ఓకే, ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బుక్ ఉంటుంది. అరౌండ్ 500 to 600 rupees ఉంటుంది బుక్. ఇది మీరు బయట బుక్ స్టాల్లో కొనుక్కోవచ్చు, లేదు అని అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంతోపాటు మీరు మెంటల్ అబిలిటీకి చేయాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే యూ నీడ్ టు అటెంప్ట్ యాజ్ మెనీ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ పేపర్స్ యాజ్ పాసిబుల్. ఓకే, బట్ డైరెక్ట్గా పేపర్స్ని అటెంప్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రతి కాన్సెప్ట్కి ప్రతి దానికి వెనకాతల ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే మీరు ఈ పేపర్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 different sources. వన్ ఈజ్ షైన్ ఇండియా, మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ పర్చమ్ క్లాసెస్ మనకి మీరు కనుక వీడియోస్ చూస్తాను అని అంటే ఇట్ విల్ బీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ అలాగే మీకు అలా కాకుండా మీరు బయట మెటీరియల్ కూడా పర్చేస్ చేయొచ్చు పర్చమ్ది 2025 నుంచి మిడ్ 2026 వరకు. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ దిస్, ఈ ఎంటైర్ క్లస్టర్. ఓకే, ఈ ఎంటైర్ 11 phases ఆఫ్ క్లాసెస్ మీకు నేను జస్ట్ 1000 rupeesకి ఇస్తున్నాను. ఓకే, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ జస్ట్ ఫర్ ₹1000 రూపీస్కి మీకు ఇస్తున్నాను. అండ్ ఫర్ ది ఫస్ట్ 25 members ఇఫ్ యూ యూజ్ ద కూపన్ కోడ్ ఎర్లీ 250 మీకు 250 rupees ఆఫ్ వస్తుంది. సో వే యూ నీడ్ టు పర్చేస్ దిస్ కోర్స్, గో టు ప్లే స్టోర్కి వెళ్ళి ది మోడర్న్ టీచర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ మీరు ఫోన్ నెంబర్తో కానీ మెయిల్ ఐడితో కానీ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. దెన్ గో టు కోర్సెస్. ఆ కోర్సెస్లో మీకు ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్ అని చెప్పినట్టు కనిపిస్తుంది. అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ దట్ కోర్స్ బై డూయింగ్ ద పేమెంట్. ఓకే, అండ్ ఈ క్లాసెస్ మనకి 28th March నుంచి మీకు ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడి నుంచి మీకు అరౌండ్ మే వరకు ఈ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. అండ్ ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అలాంగ్ విత్ MCQ టెస్ట్ మీకు ప్రతి క్లాస్ తర్వాత. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఇలా మనకి ఏ టాపిక్ అయినా తీసుకోండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్కి రిలేటెడ్ మెటీరియల్ ఉంటుంది, బైలింగ్వల్ మెటీరియల్.
ఇంగ్లీష్ అండ్ తెలుగులో, అండ్ దాంతోపాటు ఒక MCQ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ యూ కెన్ అటెంప్ట్ దట్ టెస్ట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ యూ లైక్. ఓకే, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ టెస్ట్ని మీరు రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ విల్ గెట్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ, యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో ప్రణీత్ బుద్ధవరపు లేదా ది మోడర్న్ టీచర్ అని సెర్చ్ చేస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ అట్ ద సేమ్ టైం మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, అండ్ దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ ఎల్స్ ఐఎమ్ ఈవెన్ డ్రాపింగ్ మై వాట్సాప్ నెంబర్ below, and if you have any doubt, instead of calling, just drop a message and I will get back to you. Okay, and ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి ఈ ఎంటైర్ సిలబస్ని 60 డేస్లో ఎలా కవర్ చేయాలో మీకు కంప్లీట్ ఒక ప్రాపర్ సిలబస్ గైడ్లైన్ ఇచ్చాను. అండ్ ఐ గేవ్ యూ 2 ఆప్షన్స్, ఐదర్ ఎన్రోల్ ఇన్ మై కోర్స్ ఆర్ ఐ గేవ్ యూ సమ్ రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ఫాలో అయినా మీరు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. Okay, so see you again next time. Signing off, your modern teacher.